ప్రకాశం జిల్లా దర్శి పరిధిలోని తాళ్లూరు మండలం తూర్పు గంగవరం ప్రాంతంలో పాల సేకరణ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంగవరం సమీపంలోని సోమవరప్పాడు వద్ద ఉన్న హట్సన్ మిల్క్ సెంటర్ మరియు ఎంఎస్ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ యూనిట్ల నుంచి పాల నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను పరీక్షల కోసం చెన్నైలోని ప్రయోగశాలకు తరలిస్తున్నట్లు ప్రకాశం జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వేణుగోపాల్ తెలిపారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా పాలలో కల్తీ నిర్ధారణ అయితే సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు పాల సేకరణ కేంద్రాలకు సూచించారు. మీకు ఎంత చెప్పారు మీ నామ రావుపాలు నమస్కారం. నా పేరు వేణుగోపాల్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ప్రకాశం జిల్లా. మన జరిగిన రాజమండ్రి ఇష్యూ, మెడికల్ అల్టరేషన్ ఇష్యూ నేపథ్యంలో ఈరోజు తాళ్ళూరు మండలం సోమవరప్పాడు గ్రామంకి తనిఖీలు, మిల్క్ యూనిట్స్ తనిఖీలు నిర్వహించడానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్, అనో డైరీ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఒకటి, హ్యాట్సన్ డైరీ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ చెక్ చేయడం జరిగింది మరియు శాంపిల్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఆన్ స్పాట్ టెస్టులు చేయడం జరిగిందండి. స్పాట్ టెస్ట్లో ఐడిన్కి మన డిటర్జెంట్ టెస్టులు చేయడం జరిగింది. ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఇది మనకి తేలలేదు. సో శాంపిల్స్ లిఫ్ట్ చేసి అనాలిసిస్ పర్పస్ చెన్నై పంపించడం జరుగుతుందండి. చెన్నైకి పంపిస్తున్నామండి. చెన్నై మనార్క్ బయోటెక్ ల్యాబ్స్ అని అక్కడికి పంపిస్తున్నామండి. మొత్తం నేను మా ఇన్స్పెక్టర్స్, డివిజన్ 2 ఇన్స్పెక్టర్ శివతేజ మరియు సిబ్బంది వచ్చామండి. మొత్తం 4 శాంపిల్స్ లిఫ్ట్ చేయడం జరిగింది.
ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇకపైన డైలీ జరుగుతుంది మిల్క్ యూనిట్స్. ఎర్లీ మార్నింగ్ కూడా రేపు కూడా ఎర్లీ మార్నింగ్ లూజ్ మిల్క్ సప్లైస్ టార్గెట్ చేసి చూస్తాము. అలాగా మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సహకారం తీసుకుంటాం. లైక్ పోలీస్ వారు కానీ, లీగల్ మెట్రాలజీ వాళ్ళు కానీ, యానిమల్ హస్బెండరీ వాళ్ళు కానీ వాళ్ళతో సంప్రదించి ఇట్లాంటి కల్తీ పాల్పడేవారిని కఠిన చర్యలు తీసుకుంటామండి. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రిలో జరిగిన పాల కల్తీ విషయం గురించి గౌరవ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఈరోజు సోమవరపాడు విలేజ్ తాళ్ళూరు మండలంకి రావడం జరిగింది. ఇక్కడ సార్ ఆదేశాల మేరకు మేము 2 చిల్లింగ్ సెంటర్స్ని విజిట్ చేశాము. ఆ చిల్లింగ్ సెంటర్స్ పేర్లు వచ్చేసి అను డైరీ ఒకటి, హట్సన్ చిల్లింగ్ సెంటర్ ఒకటి. ఈ 2 వాటిలో కూడా మేము శాంపిల్స్ లిఫ్ట్ చేశాము. సార్ ఆధ్వర్యంలో మేము స్పాట్ టెస్ట్ కూడా చేశాము. స్పాట్ టెస్ట్లో మనకు ఎటువంటి అడల్ట్రేషన్ అనేది కనిపించలేదు. కాబట్టి మేము శాంపిల్స్ లిఫ్ట్ చేసి అవి చెన్నైలోని ల్యాబ్కి పంపిస్తున్నాము. ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా తనిఖీలు ఇదొక్క రోజుతోనే ఉండదు, ప్రతిరోజు చేస్తాము. కాబట్టి మీడియా మిత్రుల సమక్షంలో మేము పాల కల్తీ చేస్తున్న వారందరికీ హెచ్చరించేది ఏంటంటే, మీరు ఎప్పుడు కల్తీ చేసినా మీరు దొరకరు అని అనుకోవద్దండి. ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని మేము ఖచ్చితంగా దాడులు చేస్తాము. మీ మీద కేసులు పెడతాము. ఎవరు కల్తీ చేస్తున్నారని తెలిసినా మా నిఘా ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని చేస్తున్నాం, ఎవరికి తెలియదు అనుకోవద్దండి. మాకు దొరికితే చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళమని మాకు గౌరవ రాష్ట్ర ప్రజాప్రతినిధుల నుంచి కానీ, ఎమ్మెల్యేల గురించి కానీ, సీఎం గారి గురించి కానీ అందరి నుంచి మాకు పూర్తి సహకారం ఉంది. సో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలతో మేము ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం.